వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. ఈరోజు నేను వడదెబ్బ తగిలితే మనం వడదెబ్బ నుంచి కాపాడుకోవటానికి ఏం చేయాలో చెప్తాను వినండి. జనరల్గా మనం వడదెబ్బ తగిలితే ఏం చేస్తాం? షాప్లోకి వెళ్ళి ఎలక్ట్రోలైట్ ప్యాకెట్ తీసుకుంటాం. ఒకవేళ సీరియస్ కండిషన్స్లో మనం అలాంటి సమయం లేనప్పుడు మన ఇంట్లోనే ఓఆర్ఎస్ ఎలా తయారు చేసుకోవాలో చిట్కా చెప్తాను వినండి. మనం మన ఇంట్లో దొరికేటువంటి చారెడు పంచదార తీసుకొని, చిటికెడు ఉప్పు తీసుకొని, ఒక అరబద్ద నిమ్మరసము ఒక గ్లాస్ నీళ్ళలో కలుపుకొని తాగినట్లయితే మన శరీరము ఈ వడదెబ్బలో కోల్పోయినటువంటి మినరల్స్ని, విటమిన్స్ని తిరిగి పొందొచ్చు. దీని ద్వారా మనము షాపుకు వెళ్ళి కొని తీసుకొచ్చేంత టైము లేనప్పుడు వెంటనే మన ఇంట్లో దొరికేటువంటి వస్తువులతో మనం ప్రతి ఒక్కళ్ళు సులువుగా చేసుకునేటువంటి మార్గము. ఈ పద్ధతిని ఆచరించండి. వడదెబ్బ నుంచి అందరూ జాగ్రత్తగా కాపాడుకోండి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ షేర్ దిస్ వీడియో టు దోస్ హూ ఆర్ రిక్వైర్డ్ అండ్ హెల్ప్ మీ లైక్ దిస్. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అమ్మా. ఈరోజు మన ఈ చిన్న సమావేశానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మనకి ఎండాకాలం కదా. ఇప్పుడు ఎండాకాలం, విపరీతంగా ఎండలు ఉన్నాయి. కాబట్టి ఎండాకాలంలో మనకి సాధారణంగా మనం పొలం పనికి వెళ్ళినప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఆ పని బిజీలో పొలం పనిలో పడిపోయి మనం పైన ఎండ ఎంత తీవ్రంగా ఉంది, మన దగ్గర నీళ్లు ఉన్నాయా లేవా, మనం తలకి ఏమైనా చుట్టుకున్నామా లేదా అని ఆలోచించకుండా పనిరందిలో పడిపోయి మనం ఏం చేస్తామంటే పని చేసుకుంటూ ఉంటాం. కానీ మీకు తెలియకుండానే మీరు వడదెబ్బకి గురి అవ్వాల్సి వస్తుంది. అందుకోసం అసలు వడదెబ్బ అంటే ఏంటి, మనం ఆ వడదెబ్బ దాని లక్షణాలు ఏంటి, ఆ వడదెబ్బ తగలకుండా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేదే ఈ సమావేశానికి గల కారణం. ఆ విషయాలు మనం చర్చించుకుందాం. ఇక్కడ చూడండి, బ్యానర్ ఒకసారి ఏం పెట్టారు ఇక్కడ, వడదెబ్బ లక్షణాలు అన్నారు. మీరు అందరూ చదివిన వాళ్ళు ఉండకపోవచ్చు, చెప్తున్నాను నేను. ఏమన్నా అక్కడ అంటే, వడదెబ్బ అంటే ఇంగ్లీష్లో దాన్ని మనం హీట్ స్ట్రోక్ కూడా అంటాం. అంటే మనకి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, అంటే ఎండ వచ్చేటువంటి సూర్యుని యొక్క ప్రతాపం ఎక్కువగా ఉన్నప్పుడు, సూర్యుని వేడి ఎక్కువగా ఉన్నప్పుడు మనం గనక ఎండలో తిరిగినట్లయితే, దాంతోపాటు వేడి గాలులకు గురైనట్లయితే, ఒకసారి వడగాలి వస్తుందిగా మనకి ఎండాకాలంలో, ఆ వడగాలికి గురయ్యి సూర్యుని వేడికి, సూర్యరశ్మికి బాగా గురైనప్పుడు మనకు వడదెబ్బ తగులుతుంది. వడదెబ్బ తగిలినప్పుడు ఏం జరుగుతుంది అనేది మీరు ఒకసారి నేను చెప్తాను, లక్షణాలు చెప్తాను. వడదెబ్బ తగిలినప్పుడు మన శరీరంలో చెమటంతా కూడా వెళ్ళిపోయి ఇంకా చెమట పట్టే స్థితి ఉండదు. జనరల్గా చెమట పడితే ఏమవుతుందంటే, శరీరము చెమట పట్టడం ద్వారా టెంపరేచర్ కూల్ అవుతుంది. చెమట బయటికి వెళ్ళిపోతే శరీరం చల్లబడుతుంది. కానీ ఈ వడదెబ్బలో నీ శరీరంలో ఉన్న నీరంతా చెమట రూపంలో బయటికి వెళ్ళిన తర్వాత నీకు చెమట రావడానికి అవకాశమే లేదు. ఇంకా నీ శరీరం కూల్ అవసరం లేదు. ఇంకా నీ శరీరంలో వేడి అనేది, అంటే శరీర ఉష్ణోగ్రత 40 డిగ్రీల కంటే ఎక్కువగా ఉండి అది ఇంకా ఏమాత్రము నీ శరీరంలో అది తగ్గటానికి అవకాశం ఉండదు. అలాంటి స్థితిని మనం వడదెబ్బ అంటాం. అమ్మా, శరీరంలో 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కంటే ఇంకా తగ్గకుండా అధిక వేడి కంట్రోల్, అంటే వేడి శరీరంలో వేడి తగ్గకుండా ఉన్నట్లయితే వడదెబ్బ అని అంటాం. అలాగే ఇంకొక లక్షణం ఏంటంటే, మనకి వడదెబ్బ తగిలింది ఎలా తెలుసుకుంటామంటే, కళ్ళు మసక అయిపోతాయి, మన చూపు సరిగ్గా ఉండదు, మసగ్గా కనబడతా ఉంటుంది మనకి. అమ్మా మధ్యలో మాట్లాడొద్దు, మీరు వీడియో రికార్డ్ అవుతుంది, వినండి. అమ్మా, రెండో లక్షణం ఏంటి, కళ్ళు మసక అయిపోతాయి, అంటే బోజరు కనబడతా ఉంటుంది మీకు. ఏమంటారు కదా, కళ్ళ కింద నల్లటి వలయాలు వచ్చేసినంటే కళ్ళు బయలు గమ్మి అంటాం చూసారా, ఆ లక్షణం కనపడింది. ఇది రెండో లక్షణం, వడదెబ్బ తగలటానికి లక్షణం. అలాగే ఇంకా మీ యొక్క నాలుక ఉంది చూసారా, నాలుక పిడచ కట్టుకొని పోతుంది, కళ్ళు గుంటలు పడిపోతాయి, చర్మం ఏమవుతుంది తెలుసా,
సాగే శక్తిని కోల్పోతుంది. అంటే ఆ తర్వాత మళ్ళీ ఫిట్స్, ఒకసారి వణుకు వచ్చేస్తుంది, శరీరంలో వణుకులాగా ఒకటి ఏర్పడుతుంది. దాంతోపాటు ఫిట్స్ వస్తాయి, మూర్ఛలు అంటాం. దాంతోపాటు అపస్మారక స్థితి, అన్కాన్షియస్నెస్ అంటాం. అంటే కళ్ళు తిరిగి పడిపోతాం, స్పృహ తప్పటం అంటాం. చూసారా అక్కడ 5 లక్షణాలు చూసారా? చెమటగా పట్టకపోవటం, శరీర ఉష్ణోగ్రత పెరగటం 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే కూడా, వణుకు పుట్టడం, మగత నిద్ర లేదా కలవరింతలు, ఫిట్స్ లేదా పాక్షిక అపస్మారక స్థితి. ఈ 5 స్థితి కనుక వచ్చిందంటే మీకు వడదెబ్బ తగిలినట్టు అనుకోవాలి. వడదెబ్బ అనేది చాలా ప్రాణాంతకము, చాలా ప్రమాదము. వెంటనే ట్రీట్మెంట్ చేయకపోతే ప్రాణం పోవచ్చు, చనిపోవచ్చు. వడదెబ్బ తగిలి ప్రతి సంవత్సరం, మరి ఈ ప్రోగ్రామ్ ఎందుకు చెప్పాము, అక్కడక్కడ మాకు ఇవన్నీ సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు, మహిళలు ఏదో ఒక పొలం కని వెళ్ళేసి ఆ పొలం మీద పనిచేస్తూ అక్కడే పడిపోయి చనిపోయిన శవాన్ని తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే మనం దీని మీద అవగాహన కలిగి ఉండి, మీరు అనుకోవచ్చు పొలంకి వెళ్ళకుండా ఎలా గడిచిద్దండి, మాకు పనులు చేసుకోవాలి కదా అంటారు. చేసుకోండి, కానీ ఉదయం 10 గంటల లోపు, సాయంత్రం 4 తర్వాత వెళ్ళటం. ఒకవేళ అవసరమైనప్పుడు పొలంకి వెళ్ళాలి తప్పదు అనుకున్నప్పుడు ఒక బాటిల్ నీళ్లు తాగి, ఒక గ్లాస్ నీళ్లు తాగి, నీళ్ళని తీసుకెళ్ళి వెళ్ళేటప్పుడు తలకి మన చేతిలో గొడుగు ఉండాలి కంపల్సరీగా. పొలంకి వెళ్ళినా కానీ మీరు గొడుగు ఉండాలి, లేదా మగవాళ్ళైతే క్యాప్ ఉండాలి, లేదా రుమాలు కట్టుకోవాలి ఏమా, ఇలాంటివన్నీ చేయాలి. అలాగే మనకి సరే ఎండదెబ్బ తగిలింది, అదే వడదెబ్బ తగిలింది, మనం ఏం చేయొచ్చు, ఇంకా అలాంటి మనిషిని చూసామనుకోండి, వెంటనే మనం ఏం చేయాలంటే అతన్ని చెట్టు నీడకు తీసుకురావాలి. నీడకు తీసుకొచ్చేసి అతన్ని ముఖం మీద చల్లటి నీళ్లు చల్లి అతనికి గాలి తగిలేటట్టుగా, అతని శరీరం మీద ఏమైనా బిగుతుగా ఏమన్నా బట్టలు ఏమైనా ఉంటే కనుక కొంచెం ఫ్రీగా గాలి తగిలేటట్టుగా, ఇళ్లలో అయితే ఫ్యాను గాలి తగిలేటట్టుగా, ఆరు బయట అయితే చెట్టు నీడను తీసుకొచ్చేసి అతనికి చేయాలి. మీకు దగ్గరలో గనక ఏదన్నా మంచినీళ్ళు ఉంటే. అయితే ఒకటి, వడదెబ్బ తగిలి ఫిట్స్ వచ్చి అన్కాన్షియస్నెస్గా అంటే అపస్మారక స్థితిలోకి వెళ్ళినప్పుడు మాత్రం నీళ్లు తాగించడానికి ప్రయత్నం చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. కళ్ళు తిరిగి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు, ఆ స్థితిలో మాత్రం నీళ్లు తాపకూడదు. ఎందుకంటే అతన్ని నీళ్ళకి ఇంకా రికవర్ అవ్వడు. అతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. హాస్పిటల్ తీసుకెళ్ళి అతనికి వెయిన్ ద్వారా మనకు సెలైన్ ఎక్కించడం ద్వారా చేస్తాం. అయితే మనం చిట్కాలు ఏం చేయాలంటే, మనం జనరల్గా వడదెబ్బ తగలకుండా సాధారణంగా మధ్యాహ్నం పూట ప్రయాణాలు కానీ పొలం పనులు కానీ చేయకుండా ఉండటం. ఒకవేళ వెళ్ళినప్పుడు తలకి రుమాలు కట్టుకోవటం, టోపీ పెట్టుకోవటం, గొడుగు తీసుకెళ్ళటం, అలాగే మంచినీళ్ళు తాగి తీసుకెళ్ళటం. అలాగే ఒకవేళ వడదెబ్బ తగిలిన లక్షణాలు కనుక తెలిస్తే మన ఇంట్లో దొరికే ఓఆర్ఎస్ అంటాం, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అంటాం. మన ఇంట్లో దొరుకుతుంది. మజ్జిగ ఉంది కదా, మజ్జిగలో కొద్దిగా ఉప్పు వేసుకొని తాగటం. అలాగే కొబ్బరి బొండాలు, ఇళ్లలో దొరికే కొబ్బరి బొండాలు ఉన్నాయి కదా, కొబ్బరి బొండాలు తాగటం. రోజుకి 15 గ్లాసులు నీళ్లు తాగాలి ఎండాకాలంలో. గుర్తుపెట్టుకోండి, రోజుకి ఎన్ని గ్లాసులు తాగాలమ్మా? 15 గ్లాసులు నీళ్లు తాగాలి. ఎందుకంటే మనకి వడదెబ్బ తగలకుండా ఉండటం కోసం మన శరీరంలో ఎప్పుడు నీరు ఉండాలంటే, అంటే ఎక్కువగా చెమట పట్టడం ద్వారా శరీరంలో నీరంతా కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి వెళ్ళిపోయినటువంటి నీటిని తిరిగి మనం నింపాలంటే మనం గంటకు ఒక గ్లాసు, కనీసం అరగంట ఒక గ్లాసు, మొత్తం మీద 15 గ్లాసులు నీళ్లు తాగేటట్టు ఉండాలి. ఒకవేళ గనక మనం చూడండి, ఇక్కడ లక్షణాలు ఉన్నాయి. గొడుగు వాడటం, ఇంకోటి తెలుపు రంగు చొక్కాలు వేసుకోవటం. ఎందుకని అంటే నలుపు రంగు వస్తువులు వేసుకుంటే, నలుపు రంగు బట్టలు వేసుకొని ఎండలో నడిస్తే గనక ఈ నలుపు రంగు అనేది సూర్యకాంతిని గ్రహిస్తుంది, అంటే వేడిని ఇంకా గ్రహిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఎండలో వెళ్ళేటప్పుడు తెల్లటి బట్టలు, అంటే తెలుపు రంగు బట్టలు సాధారణంగా వేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నలుపు రంగు వస్తువులు ఏం చేస్తాయంటే సూర్యరశ్మిని, ఎండ వేడిని గ్రహిస్తుంది. అంటే
ఇంకా మీ శరీరానికి ఎండ ఎక్కువగా తగులుతుంది. నల్ల వస్తువుల యొక్క లక్షణం ఏంటంటే ఎండను గ్రహించటం. తెలుపు వస్తువులు ఏం చేస్తాయంటే ఈ ఎండను తిరిగి బయటికి పంపించేస్తుంది. కాబట్టి నలుపు రంగు దుస్తులు ధరించకూడదు, తెల్లని దుస్తులు ధరించి ఎండకు వెళ్ళాలి ఒకవేళ అత్యవసరం అయితే. ఆ తర్వాత చూడండి, 10 గంటల నుండి సాయంత్రం 4 మధ్యలో తిరగకూడదు చెప్పాను కదా. శీతల పానీయాలు మంచు ముక్కలు తీసుకుంటే మనం ఏమనుకుంటాము, బయటకు వెళ్తున్నాం కదా, ఏదో బజార్లో పక్కనే ఐస్ క్రీమ్ బండో లేదా సోడా బండో ఉండి చల్లటి తాగుతూ ఉంటాం, దానివల్ల గొంతు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అలాంటి మరీ అంత చల్లటివి ఐస్ మొక్కలు కలిపినవి తాగకూడదు. నీళ్లు తాగొచ్చు కానీ మరి ఐస్తో కూడినటువంటి చల్లని పానీయాలు తాగకూడదు, దానివల్ల గొంతు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఇంకా చూడండి, వీలైన ఎక్కువ సార్లు మంచినీళ్ళు తాగండి. చూసారా, ఇలా గనక ఈ లక్షణాలు తీసుకుంటే గనక మనం సాధారణంగా వడదెబ్బని గురి కాకుండా ఉంటాము. ఒకవేళ మనం గురైనప్పుడు గనక ఏం చేయాలంటే వెంటనే మనము నీరు, పళ్ళ రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ద్రవ పదార్థం ఎక్కువగా తీసుకోవాలి. వెంటనే 15 గ్లాసులు నీళ్లు తాగాలి. పరిశుభ్రంగా ఉంచుకోవాలి మన శరీరం. రోజు 2 సార్లు స్నానం చేయాలి. ఆ తర్వాత ఎండవేళ ఇంటి పట్టునే ఉండండి. ఇవన్నీ మీకు చెప్పినవే. కాబట్టి మనం తినే ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. మనం తినేవి ఎక్కువగా ఎండాకాలంలో మాంసము, ఆయిల్ ఫుడ్, పలావు, బిర్యానీ, మటను కొంచెం తగ్గించండి. ఎందుకంటే ఆయిల్ ఫుడ్ వలన మన శరీరంలో దప్పిక అనేది ఎక్కువ అవుతుంది, అంటే నీరు అనేది మనం డీహైడ్రేషన్ గురవుతాము. కాబట్టి పలావు, బిర్యానీ అలాంటివి తగ్గించి మంచి ఆకుకూరలు, పండ్లు, సపోజ్ పుచ్చకాయలు ఎక్కువగా తినండి. అలాగే నిమ్మరసంతో కలిసినటువంటి పానీయాలు ఇంట్లోనే మనం వాటర్లో నిమ్మరసం పిండుకొని కొంచెం ఉప్పు కలిపామనుకోండి, అది బ్రహ్మాండమైనటువంటి ఓరల్ హైడ్రేషన్ అంటాం. అంటే ఓఆర్ఎస్ అనమాట. అది అంటే మన శరీరంలో కోల్పోయినటువంటి నీటితో పాటు కోల్పోయినటువంటి మినరల్స్ని, విటమిన్స్ని నింపటానికి మనం ఏం చేయాలంటే నీళ్ళల్లో నిమ్మకాయ పిండుకొని కొంచెం ఉప్పు కలుపుకొని ఎక్కువగా మనం తాగుతూ ఉండాలి. అలాగే మజ్జిగ, కొబ్బరి బొండాల నీళ్లు తాగుతూ ఉండాలి. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మనకి ఈ యొక్క ఎండాకాలంలో సపోజ్ ఏప్రిల్, మే, జూను ఈ 3 నెలలు బాగా ఎండలు ప్లస్ వడగాలి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటి నుంచి మీరు రక్షించుకోవచ్చమ్మా.